బలవంతంగా కవిత అరెస్ట్. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర చెల్లించాలని, రాష్ట్ర వ్యాప్తంగా ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తరుగు పేరుతో అడ్డంగా రైతులను దోచుకుంటున్నారని నిరసిస్తూ కొద్దిసేపటి క్రితం సెక్రటేరియట్ వద్ద తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కవిత ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులకు న్యాయం చేయాలని, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు వెంటనే ప్రకటించాలని, ధాన్య కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తరుగు పేరుతో రైతులను దోచుకునే విధానాన్ని ఆపివేయాలని నిరసిస్తూ సెక్రటేరియట్ వద్ద తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కవిత ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు హఠాత్తుగా వచ్చి దొరికిన వాళ్లను దొరికినట్టు అరెస్టు చేసి ఆడ మగ తేడా లేకుండా గొర్రెలను పట్టి లాగినట్లుగా నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. కష్టపడి పండించిన రైతుల కష్టాలు తీర్చాలని శాంతియుతంగా ధర్నా చేసి రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన తమని అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకుడు, పటాన్చెరు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమ అధినాయకురాలు కవితక్క ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా చేస్తూ నిరసన తెలుపుతున్న కవితక్కను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. కవిత అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తుమ్మల తెలిపారు. తమ పార్టీ శ్రేణులను అక్రమంగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తమ మహిళా కార్యకర్తలను మగ పోలీసులతో అరెస్టు చేయడము, గొర్రెలను వ్యాన్లో ఎక్కించినట్లు తమ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తుమ్మల అన్నారు. ఈ రోజు నుంచి ప్రభుత్వానికి తెలంగాణ రక్షణ సేన పార్టీ సెగ తగలడం ప్రారంభమైంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. వెంటనే రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.